బైబిల్ గ్రంథంలో ఇంకా ఎవరు ధన్యులు అనేది మనం ఆలోచిస్తే ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. బైబిల్లో చూస్తే కీర్తన 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 2వ అధ్యాయం 12వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే అండి, ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ఎవరు? ధన్యులు. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని మనం ఆశ్రయించాలి. అయితే దేవుని ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? దేవునిని ఆశ్రయించకుండా మనం ఇంకొకరిని ఆశ్రయిస్తే దానివల్ల మనకేమొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే గాన 2వ రాజులు 1వ అధ్యాయం 2వ రాజులు 1వ అధ్యాయం మీరు చదవకండి, నేను చెబుతా. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనము చూడగలిగినట్లయితే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు అంటే అహజ్యా. ఇతడు షోమ్రోని యొక్క పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతడు రాజు. ఒక పర్యాయము ఈ అహజ్యా అనేటువంటి ఈ రాజు మేడ గదిలో నుండి కిటికీలో నుండి కింద పడి రోగి అయ్యాడు. అతడు మేడలో నుంచి కింద పడి ఏమయ్యాడుమా? రోగి అయిపోయాడు. ఇతడు రోగి అయిపోయినటువంటి తర్వాత ఇప్పుడు ఇతడు చెప్పే మాట ఏముంది అంటే గాన, ఎక్రోను దేవతయ్యగు బెల్జీబూబు నొద్దకు పోయి ఈ వ్యాధిని పోగొట్టుకుని నేను స్వస్థపరచబడుదనో లేదో విచారించుడని దూతలను తాను పంపించినట్లుగా మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎక్రోను దేవతయ్యగు బెల్జీబూబు అహస్య పైనుంచి కింద పడ్డాడు. అయితే కూడా అతడు ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. ఇప్పుడు తనకు వచ్చినట్టు రోగం బాగవుతుందో బాగు కాదు అని ఎక్రోను దేవతయ్యగు బెల్జెబూబు నొద్దకు పంపించాడు. నేను బాగుపడతానో బాగుపడనో మీరు వెళ్ళి తెలుసుకుని రండి అని. సరి, వారు వెళ్ళారు. వెంటనే దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ ఎలా ఉంది తెలుసా? యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు, ఈ మాట మీరు భాగమే, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని. ఎక్కడికి పంపుతున్నాడు? ఎక్రోను దేవత అయిన బెల్జెబూబు నొద్దకు విచారింపబోచున్నారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని. దేవుడన్నవాడు లేడనుకొని. చూడండి, ఇశ్రాయేలుల మధ్యన దేవుడు ఉన్నాడు. అయితే వారేమనుకుంటున్నారు? దేవుడు లేడనుకొని అని వ్రాయబడి ఉంది. వారు అతని వ్యాధిని గురించి పంపుతున్నారు. అయితే నువ్వు వెళ్ళి చెప్పేసేయి. ఏం చెబుతావు తెలుసా? నువ్వేమైపోతావు? నువ్వు చనిపోతావు అని చెప్పేసేయి నువ్వు అని. ఎందుకు ఆ మాట? ఇశ్రాయేలుల మధ్యన దేవుడు ఉన్నాడు. ఆ ఉన్న దేవుణ్ణి అహజ్యా దేవుడే లేడని మనుష్యులను ఆశ్రయించడానికి వెళ్ళిపోయాడు. అందుకే తాను ఏం పొందగలిగాడు? మరణమును పొందగలిగాడు. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే గాన, బైబిల్ ఏం చెబుతుంది? దేవుని ఆశ్రయించువారు ధన్యులు. ఇక్కడ అహజ్యా ఎవరిని ఆశ్రయించాడు? మనుష్యులను ఆశ్రయించాడు. ఎక్రోను దేవతయగు బెల్జెబూబును ఆశ్రయించడం. ఈరోజు దేవుని బిడలగా నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ధన్యురాలవు. నీవు దేవుని ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడవు. ఒక్కొక్కసారి మనము దేవుని ఆశ్రయించలేక, నేను నమ్ముకున్న దేవుడు నాలో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నా బిడ్డలతో ఉన్నాడు. ఎంతోమంది ఈ రోజుల్లో నాలో లేడు, ఇంట్లో లేడు, పిల్లల్లో లేడు అని అనుకుని ఒక్కొక్కసారి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము?
మనుష్యులను ఆశ్రయించేస్తున్నాం. మనుష్యుల దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలులలో దేవుడు లేడన్నటువంటి రీతిగా వాళ్ళు అక్కడవి ఆశ్రయించగలిగారు. దేవుని కోపం వచ్చేసింది. అరే, ఇంత గొప్ప దేవుడుగా నేనున్నప్పుడు నా దగ్గరకు వచ్చి విచారించవలసిన ఈ వ్యక్తి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ఆశ్రయించు, అక్కడ వారిని ఆశ్రయిస్తుంటున్నారని దేవుని కోపం వచ్చి ఆ వ్యాధితో వచ్చిన మరణము అహజ్యా పొందుకొని చచ్చిపోయాడు. జీవితంలో మనం ఎప్పుడు కానీ మనుషులను మనం ఎప్పుడు కానీ ఆశ్రయించకూడదు. వారిని మనము నమ్మకూడదు. వారు ఏమీ చెయ్యరు. దేవుని కంటే ఎక్కువ చేసేవాడు లోకంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. కాబట్టి నీలో, నీ ఇంట్లో, నీ పిల్లల్లో దేవుడు ఉన్నాడన్నటువంటి విషయం నీకు తెలిసి కూడా లేనట్టుగా నీవు భావించి మనుషుల దగ్గర వెళ్ళిపోయేదాన్ని బట్టే కొన్ని ప్రమాదాలు మనకు ఎదురైపోతూ ఉంటాయి. అక్కడికి వెళితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, దేవుని యొక్క బిడలుగా ఒక్కొక్కసారి దేవుడే కొంతమందిని మన కోసం సిద్ధం చేసి, దేవుడే ఒక్కొక్కసారి మనుషుల యొక్క దయ మన మీద వచ్చేటట్టుగా ఆయనే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయినా మనుష్యులను దయ మన మీదకి రావటానికి ఆయన అటువంటి కార్యం చేయగలిగితేనే తప్ప మన జీవితంలో మాత్రం మనుష్యులను మాత్రం ఎప్పుడు ఆశ్రయించడం, నమ్ముకోవడం అనేది మనకెప్పుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుని తర్వాతనే ఎవడైనా కానీగాక మనము దేవుణ్ణి రెండోవానిగా, మూడోవానిగా, నాలుగోవానిగా పెట్టి మొదటోనిగా ఎవరినో తీసుకుని వెళ్ళి వాని నమ్ముకొని దృష్టి వాని మీద పెట్టుకొని వాని దగ్గర ఏమో జరుగుతుందని మనుషులు మనం ఆశ్రయించడం ద్వారా దానివల్ల మనకు మేలు జరగదు, కానీ మనకేం జరుగుతుంది? కీడే. చాలామంది మన సంఘంలో కూడా ఏం చేస్తారంటే, ఏదైనా కానీ ఒక పని కానీ, సమస్య కానీ, కష్టం వస్తే ప్రార్థనలో పెట్టాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యం చేస్తాడు, ఇలాంటి మంచి మాటలు మాట్లాడతారు. నిజమే, వాళ్ళకి పూర్తిగా ఎవరి మీద నమ్మకం ఉంది? దేవుని మీద నమ్మకం ఉంది, పూర్తిగా నమ్మకం ఉంది. మన కేటవాణి నుంచి ద్వారా వచ్చాడు, అయినా పాపకి ఇంటర్వ్యూ వచ్చింది, చాలా దూరంలో, అయినా మేము అక్కడ పోదలుచుకోలేదు, మనకి ఇక్కడే కావాలని, ఇంటర్వ్యూలో పాప ఇక్కడే సెలెక్ట్ కావాలి, ఇక్కడే పాప కోర్స్ తీయాలి, నువ్వు ప్రార్థన చేయనైనా, ప్రార్థన చేయను 10 సార్లు వింటాడు, నువ్వు ప్రార్థన చేయనైనా, నువ్వు ప్రార్థన చేయను 10 సార్లు వింటాడు. ఎవరి మీద ఉంది నమ్మకము? దేవుని మీద ఉంది. నేను చెప్పానమ్మా, నువ్వు కూడా చిన్నపిల్లవు, నువ్వు కూడా ప్రార్థన చేయమా అంటే, కొంతమంది బిడ్డలు ఏం చేస్తారంటే దేవుని మీద ఆధారపడిపోతారు, దేవుని అడగను నేర్చుకోగలుగుతారు. అందుకే చాలామంది మన సంఘాలు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా మోకాళ్ళు వేసి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి 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 ఏడ్చి దేవుని సహాయాన్ని ఏం చేస్తారు? పొందుకుంటూ ఉంటారు. ఇది మంచి అలవాటు. ఇది అప్పుడు పూర్తిగా తెలిసిపోతుంది వీరు ఎవరిని ఆశ్రయించారని, దేవుని ఆశ్రయించారని. కాబట్టి దేవుని ఆశ్రయించే వాళ్ళు ఎవరమ్మా? ధన్యులు. కాబట్టి దేవుని యొక్క బిడలుగా మన జీవితంలో మనం ఆశ్రయిద్దాం. ఎవరిని నువ్వు ఆశ్రయించద్దు. అప్పుడు నీవు ఎవరుంటే ధన్యుడవు. ఇర్మియాలో ఒక మాట రాస్తాడు చూడు. నీవు చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇర్మియా 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చూడండి, వాక్యములు మనం చూస్తే గాన బైబిల్ చాలా వివరంగా చెబుతుంది. అనేక మంది వ్యక్తులు దేవుని విడిచి నరులను ఆశ్రయించి ఉంటారు. అట్టి వారికి శ్రమలు, శాపమును కూడా అంటున్నాడు దేవుడు. మన జీవితంలో ఎప్పుడు కానీ మనం దేవుని ఆశ్రయించేవారుగా ఉంటే అది మన జీవితానికి మంచిది. లేదు, శరీరులను లేకపోతే మన వంటి నరులను మనం ఎప్పుడైతే ఆశ్రయించడము జరుగుతుందో అప్పుడు మనం ఎవరిని విడిచిపెట్టినట్లు? దేవుని విడిచిపెట్టినట్లే. దేవుని విడిచిపెట్టి మనం ఎంతమందిని ఆశ్రయించినా అది మనకు శ్రమే కానీ, అది మన కష్టమే కానీ, దానివలన మేలు అనేది మనకు దొరకదు. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఎవరి ద్వారానైనా కానీ అలాంటి వారు నీ మీద వారికి దయ కలిగేటట్టుగా
లేకపోతే దేవుడే వారిని పంపించి దేవుడే వారి ద్వారా నీ మధ్య దేవుడు కార్యాన్ని చేయిస్తాడు. ఆ సమయంలో కూడా మనం ఎవరి మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి? దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి, ఆయన్నే మనం ఆశ్రయించాలి. దేవుడు కార్యం చేస్తాడు. చాలామంది బిడ్డలు వారికి వచ్చిన సమస్యలు ఎవరికి చెప్పుకోరు. వారికి ఉన్న బాధ, వారికి ఉన్న దుఃఖం, వారికి ఉన్న నింద, వారికి ఉన్న అవమానం, వారికి ఉన్న కష్టం ఎవరికి చెప్పుకోరు. ఇంట్లో భార్య ఉందా, భర్త ఉందా, పిల్లలు ఉన్నారా, తలుపులు వేసుకొని మోకాళ్ళు వేసుకొని ప్రతిరోజు దేవా మా బాధ ఇది, మా కష్టం ఇది, మా శ్రమ ఇది అని ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ప్రార్థన చేయగలుగుతారు. అంటే ఆ కుటుంబం పూర్తిగా ఎవరిని ఆశ్రయించింది? ఆ కుటుంబం ఎక్కడ కానీ ఆ కుటుంబం యొక్క వెలుపట ఉన్నటువంటి శరీరులను, నరులను వారు ఆశ్రయించలేదు. దేవునినే వారు ఆశ్రయించారు. ఆశ్రయించిన దేవుని దగ్గరే వారి కన్నీళ్లు చూపించారు, వారి హృదయ వేదన చూపించారు, వారి నోట నుండి వచ్చేటువంటి వేదనతో కూడిన మాటలు దేవునికి వినిపించారు. అలాంటి వారికి ఎప్పటికైనా దేవుడు న్యాయం చేస్తాడు, 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 చేస్తాడు. దేవుడు చేయకుండా పోయేవాడు మాత్రము కానే కాదు. ఒక్కొక్కసారి మనం తొందరపడిపోతూ ఉంటాం. మన తొందరపాట్లో దేవా ఇంకా ఎందుకు చేయలేదు, దేవా నువ్వు ఎందుకు అద్భుతం చేయలేదు, నువ్వు ఇంకా ఎందుకు కార్యం చేయలేదు. మనుషులం కాబట్టి మనకు తొందరపాటు ఉంటుంది. అయినా కూడా మనం అనుకున్న కాలములో దేవుడు ఎప్పుడు ఏది కానీ చేయడు. ఆయన కాలం వచ్చినప్పుడు ఆయన కార్యాలు చేసి మన కంటికి చూపించి అప్పుడు నేను నీతో కూడా ఉంటున్నాను, ఇప్పటి వరకు నేను పట్టుకొని నీకు దిగులు, భయము, పిరికితనాన్ని కలిగించినవన్నీ ఇక నీలో వద్దు, వాటన్నిటిని కూడా దేవుడు దూరం చేసి మన జీవితానికి దేవుడు ధైర్యము, నెమ్మది, ఆదరణ, సమాధానాన్ని ఇచ్చి నడిపించేవాడై ఉంటున్నాడు. అందుకే జీవితంలో నువ్వు ఎప్పుడూ గమనించాలి, నేనొక ధన్యురాలు, నేనొక ధన్యుడను అని అనుకుంటూ ఆ వాక్యాన్ని బట్టి నీవు నడుచుకునే వ్యక్తిగానే ఉండాలి. దేవుడు తప్పనిసరిగా నీ పట్ల దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. చివరిగా ఒక మాట నీవు చూడు, అదే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 84:4 నీవు చూడగలిగినట్లయితే, కీర్తన 84:4 చదువు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ కీర్తన 84:4 చూస్తే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నేనేం చేస్తారు? స్తుతించగలుగుతారు. మందిరానికి వచ్చేవారు ఎవరు అంటే ధన్యులు. ఎందుకంటే వారిని ఏం చేస్తారు? ఇక్కడ స్తుతిస్తారు. అంటే ఒక నువ్వు మందిరానికి రాగలిగితే నువ్వు ఒక్కడే రావు, నీ కుటుంబంతో రావచ్చు, నీలాగానే అందరూ రావచ్చు. అయితే మందిరములో అందరూ సహవాసంగా కూడుకొని మీరందరూ కూడా ఏక మనస్సుతో గొంతెత్తి దేవుని మీరు స్తుతించినట్లయితే దాని ద్వారా దేవుడు అద్భుతాలు, ఒక భారముతో వచ్చి ఉంటావు, ఒక బాధతో వచ్చి ఉంటావు, ఒక కష్టముతో వచ్చి ఉంటావు, ఒక వ్యాధితో వచ్చి ఉంటావు, అనేక సమస్యలతో వచ్చి ఉంటావు. అయితే అందరి మధ్యన నీవు కూడా ఒక వ్యక్తిగా కూర్చుని నీవెంతగా దేవుని స్తుతించగలుగుతావో ఆ స్తుతి చేసే అద్భుతం ఏంటి తెలుసా? ఇద్దరు వ్యక్తులు. ఎవరు? పౌలు శీలలు ఇద్దరే. అర్ధరాత్రి కాల సమయంలో దేవుని వారు ఏం చేశారు? పాడారు, స్తుతించారు. చెరసాల పునాదులు ఏమైపోయాయి? కదిలిపోయాయి. చెరసాల తలుపులు ఏమైపోయాయి? తెరుగుబడిపోయాయి. వారికి వేసిన సంఖ్యలు ఏమైపోయాయి? ఊడిపోయాయి. సామాన్యమైన విషయం కాదు. పునాది కదలాలంటే, తలుపులు తెరుగుబడాలంటే, సంఖ్యలు ఊడిపోవాలంటే వాటికి ఉన్నటువంటి బలం, వాటికి ఉన్న శక్తి కంటే మించిన శక్తి ఇద్దరు వ్యక్తులు వారి ఏక మనస్సుతో అర్ధరాత్రి కాలములో పాడి దేవుని స్తుతించి ప్రార్థించగలిగారు. అయితే దేవుని మందిరములో ఇద్దరి కంటే ఎక్కువ మంది వచ్చే ఈ స్థలానికి నీవు కూడా వారితో నీవు కలిసి నువ్వు స్తుతించినట్లయితే అవి ఎటువంటి బంధకాలైనా కానీ దేవుడు దాంట్లో నుంచి ఏం చేస్తాడు? విడుదల ఇస్తాడు. అందుకే దేవుని యొక్క మందిరములో నివసించు వారెవరు? ధన్యులు. ఎందుకు అంటే వారందరూ కలిసి అక్కడ ఏం చేస్తారు? స్తుతి ద్వారా వారిని అప్పటి వరకు పట్టుకున్న బంధకాల నుంచి దేవుడు ఏం చేస్తాడు? సమస్యలైనా ఉండి పరిష్కారం చేసేస్తాడు. అందుకే అలాంటి వారు ధన్యులు. మందిరానికి దూరంగా ఉండిపోయి, స్తుతించే వారికి దూరంగా ఉండిపోయి, నువ్వు వచ్చిన సమస్యలు, బాధల గురించి ఒంటరిగా కూర్చొని జీవితమంతా ఏడ్చుకుంటూ ఆలోచించుకుంటూ ఉండినట్లయితే బైబిల్ చెబుతుంది, ఒకని హృదయములో ఉన్న విచారం వారిని కృంగదీయను అంటుంది బైబిల్లో. అలా ఎప్పుడూ కాకుండా ధైర్యం తెచ్చుకోగలిగి ఒక స్తుతి అనేటువంటిది సంఘములో ఉంటుంది. వారితో నేను, వారు నాతో కూడా ఏకమై దేవుని స్తుతించినట్లయితే తప్పనిసరిగా అద్భుతమైన కార్యాలు దేవుడు నా పట్ల చేస్తాడని నమ్మకంతో నీవు
ముందుకు సాగిపోవాలి. అప్పుడు చూడు, నీ నిజ జీవితంలో ఎన్ని నువ్వు చూడగలుగుతావు, తప్పనిసరిగా చూడగలుగుతావు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి రావడంలో మీలో ఎవరు కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారపు దినాన నీకు ఎంత లాభమైనా ఉండని, ఎంత పనైనా ఉండని, ఒకవేళ ఒక ఊరి నుండి ఒక ఊరికి వెళ్ళే ప్రయాణమైనా ఉండని, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంతోమంది తల్లులు ఉన్నారు. మీ భర్తలు వచ్చారా, మీ భార్యలు వచ్చారా, నీ కొడుకు వచ్చాడా, నీ కోడలు వచ్చిందా, నీ కూతురు వచ్చాడా, నీ అల్లుడు వచ్చాడా? ఒకసారి ఆలోచించు ఒకసారి. ఎంత తప్పు చేస్తున్నాము. మళ్ళీ మనం ఏం చేస్తాము, దేవా ఇంట్లో ఉన్న అల్లాదుల్ని మమ్మల్ని దీవించి ఆశీర్వించు అంటాం. ఎట్లిస్తాడు దేవుడు? అని న్యాయవంతుడు, అని అందరికీ న్యాయం చేసేవాడు. ఇప్పుడు మనం అన్యాయంగా అడుగుతాం దేవుణ్ణి. మనమేమో దేవుని దగ్గరకు వస్తాం, ఇంట్లో ఉండే వాళ్ళని ఆడబెట్టేస్తాం, మమ్మల్ని అందరినీ దీవించు అంటాం. ఎట్లా దీవిస్తాడు దేవుడు? అనేకమైన విషయాల్లో పిల్లలతో గొడవ చేస్తావు, భర్తతో గొడవ చేస్తావు, భార్యతో గొడవ చేస్తావు, పిల్లలు తల్లిదండ్రులతో గొడవ చేస్తారు. ఈ విషయంలో గొడవ చేయి. ఆదివారం బుద్ధుందా నీకు? ఆలయానికి రాకుండా ఉండిపోయావు. నీ భార్యకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు. ఇలాంటి విషయాల్లో గొడవ చేయి. వాళ్ళందరినీ తీసుకొని దైవస్థానంలో గంట కూర్చోబెట్టు. అప్పుడు నీవు, నీ కుటుంబం ఎంత దీవించబడుతుందో, ఎంత ఆశీర్వాదముల ముందుకు నడుస్తుందో. అది క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్క క్రైస్తవ వ్యక్తి, ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా నేర్చుకోవలసిన విషయం. అందుకే ఇక్కడ అంటాడు కదా, నీ మందిరమునందు నివసించువారు. ఎంతసేపు నివసిస్తావు? గంట 2 గంటలు నివసిస్తావు అంతే. రోజంతా నిన్ను కూర్చోబెట్టి నిన్ను విసుగు తెచ్చేంత పరిస్థితి రానిమ్మం కదా. దేవుడేమన్నాడు? ఒక దినము గడుపుట, ఒక గంట నువ్వు గడుపుతుంటే ఎన్ని గంటలు ఇస్తాడు ఆశీర్వాదం? 1000 గంటల ఆశీర్వాదం. ఇంత లాభం లోకములో ఎవడైనా ఇస్తాడా? ఎవడు? అరటి పండ్లు వడిచినట్లుగా ఇంత చక్కగా తెలియపరిచేటప్పుడు ఆశీర్వాదాలు నీవే చేతులారా పోగొట్టుకునేస్తూ ఉంటున్నావు. ఇతర విషయాలకైతే కష్టము, శ్రమ ఉండదన్నమాట. ఆలయానికి రావాలంటే కష్టం, శనగడం, గొనగడం, బాధ, ఇబ్బంది. ఒకవేళ ఇంట్లో పిలిస్తే కూడా కోపం, అప్పుడే ముఖమంతా మటమట అనుకుంటాం. జీవితంలో నీ కుటుంబంలో ఒక భక్తి కలిగిన బిడ్డ ఉంటే, ఒక భక్తి కలిగిన వ్యక్తి నీలో ఉంటే, ఆ బిడ్డలు మిమ్మల్ని పిలిచేటప్పుడు, మిమ్మల్ని తొందర పెట్టేటప్పుడు వాళ్ళ మీద విసుక్కోకూడదు, సనగకూడదు, కోపపడకూడదు. వారు మాట్లాడేటప్పుడు దేవుడే వారితో మాట్లాడుతున్నారని అనుకొని, అమ్మా నువ్వు చెప్పినట్లే, అయ్యా నువ్వు చెప్పినట్లే, పదా నీతో కూడా వస్తామని కుటుంబ సమేతంగా నీ వీడు కూర్చొని ఆరాధిస్తూ ఉండు. దేవుడు వచ్చాడు అనుకో, అట్లే కుటుంబ సమేతంగానే మీరు వెళ్ళిపోతారు. అట్లే వెళ్ళిపోతారు కుటుంబ సమేతంగా. లేదని ఇంట్లో కొంతమందిని పెట్టి, ఇక్కడ కొంతమందిని పెడితే, ప్రభు వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు పోతారు, ఇంట్లో ఉండేది ఇక్కడే ఉంటారు. తల్లి జాడెక్కడో బిడ్డకు తెలియదు, బిడ్డ జాడెక్కడో తల్లికి తెలియదు, భర్త జాడెక్కడో భార్యకు తెలియదు, భార్య జాడెక్కడో భర్తకు తెలియదు. ఆ పరిస్థితులు జీవితంలో రానివద్దు. మనకంటూ ఒక క్రమం ఉంది, మనకంటూ ఒక పద్ధతి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను చాలామంది అడుగుతూ ఉంటాను, రండి ఎందుకు రాలేదని. కారణాలు చెబుతూ ఉంటాడు. కారణాలు దేవుని దగ్గరికి వచ్చే లోపల ఎందుకు నీకు ఆ చాకులు? కారణాలు ఎందుకు? అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు పొందకుండా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని ఎప్పుడు కానీ మన చెప్పు చేతుల్లో పెట్టుకొని మనము చెప్పినట్లు ఆయన వినాలని చెప్పని అనుకోవద్దు దయచేసి. దేవుని వాక్యం కూడా మేము చెప్పినట్లుగా నీకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవద్దు. నీ సబుద్ధి మీద ఆధారపడినట్లయితే దెబ్బలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ఆశీర్వాదాలు ఉండవు. ఆలయానికి వచ్చేది భయంతో, భక్తితో, ఒక క్రమశిక్షణ మనకు అవసరం. అంతేకాని ఒక నామకర్త క్రైస్తవులుగా మనం బ్రతకకూడదు. బ్రతికేది కొద్ది రోజులే. ఆ కొద్ది రోజులైనా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిద్దాం. పిలిచాడా? ఆ మంచి జీవితాన్ని బట్టి పరలోకంలో ఉంటావు. ఒకవేళ ఉన్న కాలంలోనే దేవుడు వచ్చాడా? నీ మంచి జీవితాన్ని బట్టి పరలోకానికి వెళ్ళిపోతావు. నీకేం లోకం గ్యారంటీ కాదు, కొంతకాలమే మనం ఉండేది. ఈ కొంతకాలములో మనం సంపాదించుకునేటు పరలోక రాజ్యాన్ని విషయంలో మనం సరైనటువంటి క్రమ పద్ధతిలో మనం జీవించాలి. ఏ వాక్యాన్ని వింటున్నావో ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా? ఆ విధంగా బ్రతకకుండా వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఎంతగా మనము నడుచుకున్నప్పుడు కూడా ఆ జీవితము దేవునికి ఇష్టం కానే కాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు ఎలాంటి వారు ధన్యులో నువ్వు వినగలిగావు కాబట్టి వీటిని నువ్వు పాటించు. ఒక ధన్యత కలిగిన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. నీ ఎదుటే నీ పిల్లలను నాటబడిన మొక్కల వలె వాళ్ళు ఎదిగి వారు మహావృక్షాలై అనేకులకు ఒక ఆశ్రయాన్ని కలిగించి ఒక భవిష్యత్తు ఆశీర్వాదం దేవుడు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది. కాబట్టి దేవునికి భయపడదాం, వాక్యానికి భయపడదాం, ఆ ప్రకారం బతుకుదాం, ఆ తర్వాత దైవాశీర్వాదాలు అందుకుందాం. ఎప్పుడు కానీ దేవుని ఆలయానికి వచ్చే నీవు దేవుని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ రెండింటిని పక్కన పెట్టి, నేను అనుకున్నట్టుగా, నేను మాట్లాడుకున్నట్లుగా, నేను ఆలోచించినట్లుగా, నేను చెప్పినట్లుగా నేను నడుస్తాను అనుకుంటే చెంపలి కూడా వేస్తాడు దేవుడు. నన్నైనా అంతే. దేవుడి చెంపల మీద కొడితే ఒక పళ్ళు ఉంటుందా లోపల? అన్నీ రాలి చేతికి ఇస్తాడు. ఆ పరిస్థితి ఎక్కడ కూడా రానివద్దు. భయంతో బ్రతుకుదాం. మనము నామకార్థ క్రైస్తవులు కాదు. వినే వాక్యానికి కొంతైనా న్యాయం చేయాలి. ఆయన ఇష్టపడే రవంత మంచైనా మనలో కనబడాలి. అప్పుడు నీవు నీ పిల్లలు దీవించబడతారు. అప్పుడు నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలు అవుతావు.